హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే అసోసియేట్ ప్రాజెక్ట్స్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అండ్ చెన్నైలో అయితే ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఫుల్ టైం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ అండ్ బీసీఏ. సో ఇక్కడ డిగ్రీ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉంది. ఇది మాత్రం యూటిలైజ్ చేసుకోండి. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ బ్యాచెస్ వాళ్ళు ఈ యొక్క జాబ్ అయితే మీరు తప్పగా అప్లై చేసుకోండి. ఓకే. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ అనేది 10 LPA వరకు అయితే మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ క్యాపబిలిటీ డెవలప్మెంట్ అని ఇక్కడ ఏమి ఇచ్చారంటే బికమ్ అండ్ ఎక్స్పెక్ట్ ఇన్ కోర్ స్కిల్స్ అండ్ డెవలప్ అడిషనల్ స్కిల్స్. సో ఈ కోర్ స్కిల్స్ మీద మిమ్మల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు అడిషనల్గా ఏమైనా స్కిల్స్ ఉన్నా కూడా అది మీకు ప్లస్ అవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, ఈ కంపెనీకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకుంటే లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వేర్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్. అండ్ ఇది జాబ్ వచ్చేసి మనకు టెలికమ్యూనికేషన్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకే. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అండ్ పూణే అయితే ఉంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం అయితే ఇందులో మనకు ఉండడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే దీనికైతే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, అలాగే 2017 నుంచి 2018 వరకు ఎవరైతే పాస్డ్ అవుట్ అయింటారో ఈ యొక్క క్వాలిఫికేషన్ మీద వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. సో వీళ్ళ నుంచి మనం శాలరీ అనేది 16 LPA వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు దానికి అప్లై చేసుకోండి. ఓకే. యా. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మాస్టర్ కార్డ్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్. సో ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ అనే రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో జాబ్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పే కదా ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ అని. అండ్ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పూణేలో అయితే మనకు ఉంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్ అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018, 2020, 22. సో ఈ బ్యాచెస్ వాళ్ళు అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్. సో వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 8 LPA వరకు అయితే మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సిస్కో కంపెనీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు సిస్కో వాళ్ళు. లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అండ్ అలాగే బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ. సో వీళ్ళు డిగ్రీ వాళ్ళని కూడా హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు మనకు 2 లింక్స్ అయితే సపరేట్గా ప్రొవైడ్ చేశారు, 2022 వాళ్ళకి అండ్ 2023 వాళ్ళకు. సో నేను సపరేట్ లింక్స్ కూడా మీకు ఇస్తాను, అప్లై చేసుకోండి. ఓకే. సో ఫ్రెషర్స్ అయితే దీనికి బాగా ఎలిజిబుల్, మీరు దీనికి అప్లై చేసుకోండి. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 8 LPA వరకు అయితే మనం శాలరీ అనేది వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ యొక్క 4 జాబ్స్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు అప్ టు 2023 బ్యాచ్ వాళ్ళ వరకు. ఓకే. యా. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టు సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.